ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 weeks ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. Hey guys, hello everyone. How is it going? This is English Ramesh. Welcome back to the most interesting and most comfortable spoken English classes. మనం ఇంగ్లీష్ని మీకు నచ్చేలా నేర్చుకునే ఒక బెస్ట్ ఆపర్చునిటీ, మిమ్మల్ని ఇంగ్లీష్తో ప్రేమలో పడేసే విధంగా నేర్పించే ఒక రెస్పాన్సిబిలిటీ నేను తీసుకొని క్లాసెస్ చెప్పబోతున్నాను. అయితే మనకి ఏది కావాలన్నా యూట్యూబ్ని మనం అడుగుతుంటాం, సెర్చ్ చేస్తుంటాం. అంటే చికెన్ బిర్యానీ ఎట్లా కుక్ చేయాలి, లేదా ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవాలి, కార్ ఎట్లా నడపాలి, లేదా ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవాలి, ఒక వీడియో ఎట్లా షూట్ చేయాలి, ఐఫోన్లో ఎట్లా వీడియోని రికార్డ్ చేయాలి, ఎట్లా షూట్ చేయాలి, ఇవన్నీ మనం యూట్యూబ్ని అడుగుతుంటాం. అవి కూడా ఇంగ్లీష్లో మనకు తెలియాలి కదా. ఇంగ్లీష్లో దానికి చెప్తే అది మొత్తం చెప్పేస్తే ఆఫ్కోర్స్ తెలుగులో అడగవచ్చు. బట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మన చుట్టూ ఉన్న మనం ప్రతిరోజు కనెక్ట్ అయ్యే ఎగ్జాంపుల్స్ని తీసుకొని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. అయితే చాలా సింపుల్గా ఉంటుంది చూడండి. అన్నీ మనకి తెలిసిన వర్బ్ ఫార్మ్స్ తీసుకున్నాం, అన్నీ చిన్న చిన్న వర్బ్ ఫార్మ్స్ తీసుకున్నాను. వీటిని మనం పెద్ద సెంటెన్సెస్గా ఎట్లా ఫ్రేమ్ చేయొచ్చు అనేది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎట్లా అంటే ఇక్కడ మాట్లాడటం అంటే స్పీక్, మనకు తెలిసిన వర్బ్స్ ఇవన్నీ. కుక్ వండటం, డ్రైవ్ నడపడం, షూట్ అంటే షూట్ చేయడం, గో వెళ్ళటం, రైట్ రాయడం, సాల్వ్ అంటే సాల్వ్ చేయడం, ప్రొటెక్ట్ అంటే కాపాడడం, ఎస్కేప్ తప్పించుకోవడం, ఇవన్నీ మనకు తెలిసిన వర్బ్ ఫార్మ్స్. వీటిని నేను ఏం చేస్తున్నా అంటే మనం యూట్యూబ్ని ఎట్లా అడగవచ్చు సెర్చ్ చేసినప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ గురించి అయినా అనేటప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్గా చూడండి, ఒక్కటే యాడ్ చేస్తున్నా ముందు. ఏంటి అంటే హౌ టు అనేది ఒక్కటి యాడ్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ప్రతి ఒక్క వర్బ్కి నేను కనెక్ట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుంది చూడండి. హౌ టు స్పీక్, ఎలా మాట్లాడాలి. ఏంటి మాట్లాడేది? ఇంగ్లీష్. ఓకే, క్వశ్చన్ హౌ టు స్పీక్ ఇంగ్లీష్, లేదా ఎలా నేర్చుకోవాలి అని అడిగినాం అనుకోండి, హౌ టు లెర్న్ ఇంగ్లీష్ అని అడగొచ్చు. ఇక్కడ కుక్ అంటే వంట చేయడం, దానికి ముందు నేను ఏం యాడ్ చేసిన హౌ టు కుక్ అంటే ఎలా వండాలి అని చెప్తున్నాం. ఏంటి? బిర్యానీ. ఓకే, హౌ టు కుక్ బిర్యానీ ఎలా వండాలి అని చెప్తున్నాం. ఫైన్. ఇక్కడ డ్రైవ్ అంటే నడపడం, ఎలా నడపాలి అని అడిగినప్పుడు మళ్ళీ సేమ్ హౌ టు డ్రైవ్. ఏంటి? అ కార్, హౌ టు డ్రైవ్ అ కార్, కార్ని ఎలా నడపాలి అడుగుతున్నాం. యూట్యూబ్ విల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. హౌ టు షూట్ అంటే ఎలా షూట్ చేయాలి. షూట్ అంటే మనకు తెలుసు, ఫిల్మింగ్ ఎ వీడియో, రైట్. హౌ టు షూట్ అంటే ఎలా షూట్ చేయాలి. ఏంటి షూట్ చేసేది? అ వీడియో. హౌ టు షూట్ ఎ వీడియో ఆన్ ఐఫోన్ 16లో యూట్యూబ్ ఒక వీడియోని షూట్ చేయడం అంటే ఎలా అనేది. ఇంకా చూడండి, హౌ టు గో, మనకి ఏదైనా ప్లేస్ ఉంటుంది, హౌ టు గో టు హైదరాబాద్ లేదా హౌ టు గో టు హైటెక్ సిటీ, ఇట్లా అడుగుతాం. అడ్రస్ అడిగినప్పుడు కూడా ఇది మనం యూజ్ చేయొచ్చు. ఓకే, హౌ టు గో టు సమ్ ప్లేస్. ఇక్కడ హౌ టు రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంప్లీట్ చేస్తాను. హౌ టు గో టు గోవా ఉంది, గోవాకి ఎలా వెళ్ళాలి అని అడుగుతున్నాం యూట్యూబ్ని. ఓకే, హౌ టు రైట్ అని అడుగుతున్నాం. ఏంటి? ఎ బుక్, ఒక బుక్ని ఎలా రాయాలి అని అడుగుతున్నాం. ఓకే, హౌ టు సాల్వ్ అంటే ఎలా సాల్వ్ చేయాలి. ఏంటి? అ ప్రాబ్లం, హౌ టు సాల్వ్ అ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి. హౌ టు ప్రొటెక్ట్, ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఏదైనా కావచ్చు, రైట్. హౌ టు ఎస్కేప్, ఒక డేంజర్ ఏదైతే ప్రమాదం ఉందో, మనం వీఆర్ ఇన్ సమ్ డేంజర్ అండ్ వీఆర్ ఆస్కింగ్ ద యూట్యూబ్ ఎట్లా అంటే హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ద డేంజర్, ఈ ప్రమాదం నుండి ఎట్లా తప్పించుకోవాలి అని అడుగుతున్నాం. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది మనకు తెలియదు. ఆ విషయం కూడా మనం యూట్యూబ్ని అడుగుతున్నాం. ఇంగ్లీష్లో ఎలా అడుగుతున్నాం? హౌ టు స్టార్ట్ అ యూట్యూబ్ ఛానల్, మొత్తం చెప్పేస్తుంది యూట్యూబ్. సో ఇదంతా బాగుంది, ఫైన్. ఇక్కడ ఇవన్నీ మనం యూట్యూబ్ని అడిగేటప్పుడు ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా మనం చిన్న చిన్న సెంటెన్సెస్ని ఇట్లా మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ నేనేమంటున్నా అంటే ఏదైనా అఫీషియల్స్తో కానీ లేదా మీ లెక్చరర్స్తో కానీ మాట్లాడినప్పుడు ఏమంటాము? ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో చెప్పగలరా అని అడుగుతున్నాం. మీరు చెప్పగలరా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, లేకపోతే మీరు చెప్పగలరా ఇక్కడికి ఎలా వెళ్ళాలి, ఇలా అడిగినప్పుడు ఏం చేస్తామంటే కొంచెం పొలైట్గా ఉండడానికి నేను ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నా, కెన్ యూ టెల్ మీ. ఓకే, కెన్ యూ టెల్ మీ హౌ టు స్పీక్ ఇంగ్లీష్. ఓకే, కెన్ యూ టెల్ మీ హౌ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నాకు చెప్పగలరా. ఇంకా పొలైట్గా చేయడానికి నేను ఏం చేస్తున్నా అంటే వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ టు. వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ టు స్పీక్ ఇంగ్లీష్. వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ టు కుక్ బిర్యానీ. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ టు డ్రైవ్ ఏ కార్. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ టు గో టు గోవా.
ఈ విధంగా మనం ప్రొఫెషనల్గా కూడా నేర్చుకోవచ్చు అనమాట. సింపుల్గా ఏంటంటే మనకి తెలిసిన చిన్న వర్బ్ ఫామ్స్ని తీసుకొని వాటిని మనం ఇలా బిగ్గర్ సెంటెన్సెస్గా ఎలా చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మన చుట్టూ జరుగుతున్న విషయాలతో నేర్చుకున్నప్పుడే వాటిని మనం ఇంగ్లీష్లో అప్లై చేయగలుగుతాం, చాలా ఈజీగా కనెక్ట్ కాగలుగుతాం, సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు, ఇట్లా క్వశ్చన్స్ కూడా అడగొచ్చు ఇందులో. సో మీరు యూట్యూబ్ని ఇప్పటివరకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, లేకపోతే ఏ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు యూట్యూబ్ని ఇది ఉపయోగించి అనేది కామెంట్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇలాగే కంటిన్యూస్గా క్లాసెస్ వస్తూనే ఉంటాయి, అవన్నీ చూసి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేయండి.